నేను అత్తయ్య గారి కోసం పాలు కాచాను, కనిపించట్లేదేంటి? ఆ, పాలా? ఇందాకే కుక్కకు పోసుండానమ్మీ. కుక్కకి పోసావా? అత్తయ్య గారు ఈరోజు పాలు మాత్రమే తాగుతారు, ఏమి తినరని మీకు తెలీదా? ఆ విషయం మాకు తెలుసు, కానీ పాలు కుక్కకి పోయమని చెప్పింది మాత్రం దామిని. అత్తయ్య గారు ఈ రోజు నైట్ కి పాలు మాత్రమే తాగుతారు దామిని అని తనకి చెప్పాము. కాని తను ఈ పూటకి పిన్నిని ఏదో ఒకటి తిని అడ్జస్ట్ కమ్మని చెప్పింది. కుక్కకి మరి పాలు పోయటానికి వేరే పాలు ఇంట్లో లేవు కదా. దామిని, అత్తయ్య గారి కోసం ఉంచిన పాలని కుక్కకి ఎందుకు పోయించావు? ఎందుకు అని అడుగుతున్నావేంటి? కుక్కకి పాలు మనం రోజు పోయట్లేదా? అలాగే ఈ రోజు కూడా పోయమన్నాను. దామిని, అవి అత్తయ్య గారి కోసం కాచి పెట్టాను. సో వాట్? కాచి పెట్టావో దాచి పెట్టావో నాకెందుకు? దానికి పోయాల్సిన పాలు దానికి పోసాను. అయినా ఈ విషయం నువ్వు నన్ను ప్రశ్నించడమేంటి? దామిని, తప్పు చేసిందే కాక మళ్ళీ ప్రశ్నించడం ఏంటని మాట్లాడుతున్నావా? ఎందుకింత పొగరు నీకు? శరణ్య, తనేదో తెలియక పొరపాటున అలా చేసుంటుంది. రోజు ఈ ఇంట్లో మిగిలే అన్ని పాలుండేవి, ఇవాళ మిగల్లేదు. దాంట్లో ఏముంది చెప్పు? ఈ ఒక్క పూటే కదా, పర్వాలేదులే. ఆకలి కూడా ఏం లేదు, వదిలేసే. హలో అత్తయ్య గారు, ఎలా ఇచ్చాను కౌంటర్ అటాక్? నన్నే ఇంట్లో నుంచి పంపించేస్తాను అని ఛాలెంజ్ చేస్తారా? చూసారా, ఆ మాటకి సమాధానంగా ఎలా తమరిని పస్తులు పడుకోబెడుతున్నాను? దామిని చేత ఇలా చేపించింది నేను. దామిని దృష్టిలో మీకన్నా ఇంట్లో కుక్కకే తను ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేశాను ఈరోజు. రేపు తన దృష్టిలో మీ స్థాయి ఎంత కిందకి పడిపోబోతుందో చూస్తూ ఉండండి.